హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. చూడండి, ఈ రోజు జరిగిన టెట్ ఎగ్జామ్లో మనకి పేపర్ 1 నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చాయండి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 40 మీటర్లు, వెడల్పు 30 మీటర్లు అయిన ఆ దీర్ఘ చతురస్రం చుట్టూ 6 మీటర్లతో కంకరను ఉపయోగించి బాట వేసిన ఆ బాట వైశాల్యం ఎంత అనేది క్వశ్చన్. ఫస్ట్ క్లియర్గా చూడండి, మనకి ఇచ్చింది ఏంటి? రెక్టాంగిల్ కదా. అవును, ఈ రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్స్ ఏంటి? ఇదేమో 40 మీటర్స్, దిస్ ఇస్ 30 మీటర్స్. అవును, క్లియర్గా చూడండి, ఇది 40 30. అవును, దీని చుట్టూ మనకి ఎన్ని మీటర్స్ కంకర వేశారు? 6 మీటర్స్ అనమాట. మనకి ఎటు చూసినా 6 మీటర్స్ ఉంటుంది. అవును, క్లియర్గా చూస్తే ఈ బాట యొక్క వైశాల్యం ఎంత, ఇది ఎంత అనేది అడుగుతున్నాడు. అవును, టోటల్ చూడండి, మనకి 30, 40 + 12 ఎంత? 52. అవును, నెక్స్ట్ ఈ అవుటర్ సర్ఫేస్ కూడా బ్రెడ్త్ చూడండి ఎంత, ఆల్రెడీ 30, 6 + 6 ఎంత? 12. ఓకే, దట్ ఈస్ ఓకే 42. ఓకే, అవుటర్ సర్ఫేస్ యొక్క డైమెన్షన్స్ ఏంటి? మనకి 52, 42 మైనస్ ఈ ఇన్నర్ రెక్టాంగిల్ యొక్క ఏరియాని తీసేస్తే మనకు వచ్చేది ఏంటి? క్లియర్గా చూడండి, మనకి ఏంటి? ఈ బాట యొక్క వైశాల్యం వస్తుంది. ఓకే, 52 × 42 మైనస్ 40 × 30. ఓకే, చాలా ఈజీ. అలాగే డైరెక్ట్ క్వశ్చన్ 2184 మైనస్ 1200. ఓకే, సెకండ్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, x + 2 x + 4 x + 6 x + 8. క్లియర్గా చూడండి, ఈ 7 సంఖ్యల యొక్క సగటు 11 అయినా చివరి 3 సంఖ్యల సరాసరి ఎంత అనేది క్వశ్చన్. ఓకే, మన యావరేజ్ ఎలా ఫైండ్ చేసి మొత్తాన్ని యాడ్ చేసి బై క్లియర్గా టోటల్ మనకి 7 నెంబర్స్ కదా, మొత్తాన్ని యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 7x + 42/7 = హౌ మచ్? 11. క్లియర్గా చూడండి, యావరేజ్ ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ ఎంత? మనకి 5. అవునా, మనకు అడుగుతుంది ఏంటి? లాస్ట్ 3 నెంబర్స్ ఎక్కి యావరేజ్ అడుగుతున్నాడు. ఓకే, ఈ మొత్తాన్ని యాడ్ చేసి బై 3 చేయాలి. ఓకే, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది? 3x + 30/3. ఓకే, 3 5s are 15 + 30/3 that = 45/3 that = 15 is the right answer. ఓకే, క్లియర్గా చూడండి, ఈ క్వశ్చన్ నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 3 4 x = 81/4 2. 3 4 x into, క్లియర్గా చూడండి, 3 4 4 2. 3 4 x = 3 4 8. X = how much? 8 is the right answer. Cos θ 12/13. అవును, మనకి సైన్ ఏమవుతుంది? ఈ సైడ్ ఏమవుతుంది? 5 5 12 13 అనేది ట్రిగ్నోమెట్రిక్ ట్రిప్లెట్స్ కదా, మనకి tan కావాలి. tan అంటే ఏంటి? ఆపోజిట్ బై అడిషన్. దట్ ఈస్ 12/15 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 12/5. సారీ. ఒక వ్యక్తి భూమి మీద నుండి 12 మీటర్ల ఎత్తుగల స్తంభాన్ని చూస్తున్నాడు మరియు 3 మీటర్ల ఎత్తుగల స్తంభాన్ని చూస్తే ఆ 2 స్తంభాల మధ్య దూరం 12 మీటర్లు అయినా 3 మరియు 12 మీటర్ల మధ్య దూరం ఎంత అనేది క్వశ్చన్. అవును, చూడండి, మనకి 2 స్తంభాలు ఉన్నాయి. ఒకటి 3 మీటర్స్, ఇంకొకటి 12 మీటర్స్. ఈ డిస్టెన్స్ కూడా 12 మీటర్స్ ఇచ్చాడు. అవును, ఇది 12 అయితే ఇది కూడా 12. మనకు అడుగుతుందంటే క్వశ్చన్లో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అనేది క్వశ్చన్. ఓకే, క్లియర్గా చూడండి, ఇది 3 మీటర్స్ అయితే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 3 మీటర్సే కదా, టోటల్ హైట్ 12. అవును, ఇది 3 అయితే ఇది ఏమవుతుంది? 9. అవును, 9 12 15 అనేది ఏంటి? మనకి ట్రిగ్నోమెట్రిక్ ట్రిప్లెట్స్. ఈ డిస్టెన్స్ ఎంత? 15 ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేసి డైరెక్ట్ చెప్తున్నాం, ఆన్సర్ మాత్రం 6 వస్తుంది. క్లియర్గా చూడండి, ఏ అనేది ఏ సెట్? ఓవెల్స్ అనే సెట్. అవునా, బి అనేది ఏంటి? కాన్సనెంట్స్.
ఓవెల్కి కాన్సనెంట్స్కి మనకి కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది మనకి 5 అవుతుంది. ఓకే, సో క్లియర్గా చూడండి. సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత అంటే ఏంటి? పెరిమీటర్. ఐసోసెల్స్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2a + b. నెక్స్ట్, ఘనం యొక్క అంచు ఎంత అయినా దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత అనే దానిపైన క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అందరి కోసం డెఫినెట్గా మనకి రెగ్యులర్గా మనకి టెట్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది సో డెఫినెట్గా మీకోసం విత్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. మీకు 100% ఎగ్జామ్లో హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, రెండు సంఖ్యల యొక్క మొత్తం 40 మరియు వాటి యొక్క లబ్ధం 375 అయినా ఆ సంఖ్యలు ఎంత అనేది క్వశ్చన్. సో చూడండి, అన్నిట్లో మనం ఏ చూసినప్పుడు అడిషన్ చేస్తే 40 వస్తుంది ఎక్సెప్ట్ ఇది. అవును, కాకపోతే మనకేంటి వాటి యొక్క ప్రోడక్ట్ 375 అన్నాడు. అవును, సో 25 15 కదా 375, దట్ ఈస్ ఆప్షన్ 1. సో క్లియర్గా చూడండి, 5x + 5 = 12, 5x - 5 = 69, xy = how? ఈ మొత్తాన్ని కనుక మనం 2 ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే x వాల్యూ 3, y వాల్యూ 4 వస్తుంది. 3 4 ఎంత? 12. ఓకే, నెక్స్ట్, సో క్లియర్గా చూడండి పర్సంటేజెస్కి సంబంధించి ఒకసారి ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి. పర్సంటేజ్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చాడు అనేది. 4 సమాన భుజాలు గల సమాంతర చతుర్భుజం ఒక చతురస్రం దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 0.17 బార్ ప్లస్ 0.17 బార్. అవును, సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం? సో 0.17 బార్ అంటే మనకి డైరెక్ట్ ఏమొస్తుంది? 16/90 + 17/99. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి 173/495, దట్ ఈక్వల్ టు 0.3494. ఈ కన్వర్షన్స్ ఎలా వచ్చాయని ఎవరికైనా డౌట్ ఉంటే ఆల్రెడీ మనం వీడియోస్లో ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి. సో వీటిని ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. ఓకే, సో ఈ నెంబర్స్ యొక్క మనకి మీడియన్ అనేది అడుగుతున్నాడు. అవును, ఫస్ట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. అవును, ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ని యాడ్ చేసి బయట వచ్చేస్తాం. అవును, ఇక్కడ మిడిల్లో ఉన్న నెంబర్స్ ఏంటి? 2 కదా. సో 26 + 29/2, దట్ ఈక్వల్ టు హౌ మచ్? 27.5 ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూసారు కదండి, మనం ఈ రోజు జరిగిన సెషన్లో మ్యాథ్ పైన ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయని క్లియర్గా చూసాం కదా. రేపటి సెషన్లో కూడా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి అని మనం క్లియర్గా చూద్దాం. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.